వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. చూడండి, ఖండించే వాళ్ళు కరువైపోయినారు. ఖండించుము. గద్దించే వాళ్ళు కరువైపోయినారు. గద్దించుము. బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పేవాడు కరువైపోయినారు. 3 ఏంటంటే ఖండించు, రెండవది గద్దించు, మూడవది బుద్ధి చెప్పు. ఎవరైతే 3 చేస్తారో వారిని గురించి సామెతల గ్రంథకర్త రాసినాడు, పగపడతారంట. జనులు ఏం చేస్తారు? పగపడతారు. ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే బుద్ధి చెప్తారో, ఎవరైతే ఖండిస్తారో వారి మీద ప్రజలు ఏం చేస్తారంటే పగబడతారు కనుక నేటి బోధకులు ఏం చేస్తున్నారంటే ఖండించడం మానేస్తున్నారు, బుద్ధి చెప్పడం మానేస్తున్నారు. అంతేకాదు మన గద్దించడము మానేసినటువంటి వారు ఉన్నారు. నాకెందుకులే మరే ఏం మిగిలినంటే బోధ మాత్రం మిగిలిందంతే. ఏం మిగిలిందంటే బోధ మిగిలింది.